మీరు కవితను విడిపించమని అడగడానికి మా ఇంటికి వచ్చారు, నాతో మాట్లాడారు, బీఆర్ఎస్ను బీజేపీలో లీనం చేస్తాము అని మీరు నాకు ఆఫర్ ఇచ్చారు. ఇవన్నీ మా ఇంట్లో సీసీటీవీ కెమెరాల్లో మా ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. మీరు ఉండగా నాకు 2000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదా? మీరు 2000 కోట్ల ఇచ్చినప్పుడు కూడా మాకు ఇలాగే ఉందా? కాబట్టి సీఎం రమేష్ ఒక విధంగా తీవ్రమైన సవాల్ చేశాడు, తీవ్రమైన ఆరోపణలు కూడా చేశాడు, ఇంకోటి కూడా చేశాడు. మీరు కేవలం 300 ఇవన్నీ వాళ్ళు మాట్లాడినవేనండి, మనకేమి స్టేక్స్ లేవు. క్లారిటీ కావాలన్నది ఏ విషయమైనా 300 ఓట్లతో మాత్రమే మీరు గెలిచారు సిరిసిల్లలో. మీరు గెలవడానికి, మీరు అభ్యర్థి కావడానికి నా సహాయం ఎంత ఉపయోగపడిందో మీకు తెలుసు. వీటన్నిటి మీద మీరు బహిరంగ చర్చకు రాగలరా? నేను సవాల్ చేస్తున్నాను అని ఆయన చెప్పేది. దాని మీద సమాధానం రాలేదు. జగదీష్ రెడ్డి ఏదో ఆలస్యంగా ఒక మాట చెప్పాడు, మాకెవరితో విలీనం కావాల్సిన కర్మ లేదు, అవసరం లేదు, అది ఇది అన్నారే. కానీ ఆయన వాడిన భాష చాలా తీవ్రంగా ఉంది, వ్యక్తిగతంగా ఉంది. వీళ్ళు ఇచ్చిన సమాధానం చాలా రాజకీయంగా పైన ఉంది. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్తో లీనం చేస్తామని చేయలేదు, ఇప్పుడు బీజేపీతో లీనం చేస్తామన్నారని చెప్పి ఆ ఎంపీ సవాల్ చేస్తుంటే కూడా దానికి తీవ్ర స్థాయిలో అసలు బీజేపీ మొహం చూసే అవకాశం లేదు. దాంతో అంతకుముందు మేము చెప్పినట్టు అవి ఫలానా రాజకీయాలని మీరేం మాట్లాడడం లేదు, చాలా లాంఛనంగా మీరు ఖండిస్తున్నారు. దీనికి యాడెడ్గా ఇంకా బండి సంజయ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు, రమేష్ చెప్పింది 100% నిజం. బండి రమేష్ను నేను కరీంనగర్కు పిలుస్తాను, సరే బండి రమేష్ కదా, సీఎం రమేష్ను నేను కరీంనగర్కు పిలుస్తాను, మీరు కూడా రండి, ఎప్పుడైనా ఏ సమయంలో అయినా చర్చించి తేలుద్దాం. మీరు మా దగ్గరికి రావడం రమేష్ దగ్గరే కాదు, మోడీ దగ్గరికి కూడా వచ్చారు. మీకు తెలుసు కదా, మోదీ తన ఎన్నికల ప్రసంగాల్లో ఒక మాట చెప్పేవాళ్ళు, కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు, నమస్కారం పెట్టారు, కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాను, మీ ఆశీర్వాదాలు కావాలని అడిగారు. అంటే ఇవన్నీ లింకులన్నీ కలుస్తున్నాయి, ప్లస్ కవిత. మరి దీని మీద ఒక సమగ్రమైన సమాధానం బీఆర్ఎస్ నుంచి రావాలి కదా. అంతకుముందు నుంచి ఉన్న విమర్శలు, లేకపోతే కేసీఆర్ ఒక్కసారిగా బీజేపీ గురించి మాట్లాడడం ఎందుకు మానేశారు? కవిత అంత లేఖ రాసి బహిరంగంగా ప్రశ్నించిన తర్వాత, సొంత కుటుంబంలో కుమార్తె ప్రశ్నించిన తర్వాత కూడా సమగ్రమైన సమాధానం రాలేదు. ఆయన సభలోనేమో బీజేపీ గురించి డబ్బులు ఇవ్వలేదని ఒక్క వాక్యం తప్ప ఇంకేం మాట్లాడలేదు. కాబట్టి సీఎం రమేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాడనే చెప్పాలి. దీనికి సంబంధించిన సమాధానం రావాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంకొంతమంది కానీ ప్రకటనలు వాళ్ళు కూడా చేశారు. అయితే ఒక విషయం అడుగు చెప్తున్నారు, దీంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, మీరు తేల్చుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ ఆర్ కేసీఆర్ ఇంకెవరు చెప్పినా దానికి వాళ్ళ మీదే ప్రత్యక్షంగా ఈ ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ప్రతి విషయం మీద ఆయన స్పందిస్తూ ఉంటారు, ట్వీట్లు పెడుతూ ఉంటారు కదా. దీని మీద నిజంగా కలిశారు లేదు, ఏం జరిగింది, కవిత నుంచి సీఎం రమేష్ వరకు, బండి సంజయ్ వరకు ఒకటే మాట మాట్లాడుతున్నప్పుడు దాని మీద పైన మాట్లాడి దాటేయడం వల్ల ఉపయోగం ఏముందండి? ఇది విశ్వసనీయతకు విఘాతం అవుతుంది ఖచ్చితంగా. అది కాకుండా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. సగం ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు అంటే ఎంతో కొంత పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్కి అవగాహన ఉందేమో అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఒకటే దిశలో ఉన్నాయి. మరి నిజాలు కేటీఆర్ చెప్తారేమో, ఎదురు చూద్దాం.